విద్యుద్దామసమప్రభాం మృగపతిస్కందస్థితాం భీషణాం కన్యాభిః కరవాళకేటవిలసద్దస్తాభిరాసేవితాం హస్తైశ్చక్రగదాసికేటవిషికాం చాపంగుణం తర్జనీం బిభ్రాణామనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారి యొక్క స్వభావము, లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశిని తన రాశిగా పరిగణిస్తారు. అంటే చంద్రుడు మేషరాశిలో ఉన్నప్పుడు జన్మించిన వాళ్ళందరూ కూడాను మేషరాశి జాతకులన్నమాట. మేషరాశిలో జన్మించినటువంటి వారికి రాశ్యాధిపతి అంటే మేషరాశికి అధిపతి అంగారకుడు. ఈ మేషరాశి యొక్క తత్వం అగ్నితత్వ రాశి. అగ్నితత్వ రాశి మూలకంగా కొన్ని లక్షణాలు మనకు స్వభావరీత్యా జన్మతః కొన్ని వస్తూ ఉంటాయి. అంటే తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి మనస్తత్వం, తొందరగా పనులు పూర్తి చేయాలనేటువంటి లక్షణాలు, మానసికంగా శుద్ధిగా ఉండేటువంటి లక్షణం కూడాను ఈ అగ్నితత్వ రాశి మూలకంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్లకు సహజంగా వస్తుంది ఈ గుణం. అంటే అగ్ని శుచిగా ఉంటుంది ఎప్పుడైనా కూడాను. అగ్ని శుచి అన్నారు శాస్త్రంలో. కనుక అగ్నితత్వ రాశిలో జన్మించడం మూలకంగా మనిషి లోపల మానసికమైనటువంటి స్వచ్ఛత ఉంటుంది అనేది మనకు ఇక్కడ ఈ లక్షణం మూలకంగా తెలుస్తుంది. ఇక మేషరాశి జాతకులు చరరాశిలో జన్మించినటువంటి వాళ్ళు అవుతారు. చరరాశి, మేషరాశి చరరాశి అవుతుంది. చరరాశిలో జన్మించడం మూలకంగా కొంత చురుకైనటువంటి లక్షణం ఉంటుంది. అంటే తొందరగా పనిని పూర్తి చేయాలి అనేటువంటి మనస్తత్వం, కొంత యాక్టివ్గా ఉండేటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడాను సహజంగా ఆ మేషరాశికి అధిపతి మూలకంగా ఇవన్నీ కూడాను వస్తూ ఉంటాయి. తర్వాత మనుషులు ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ఒక చోట ఉండడానికి ఇష్టపడరు. ఎప్పుడు కూడాను వాళ్ళ స్థానాన్ని మార్పు కొరకై చూసుకుంటూ ఉంటారు. అంటే కదలేటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించినటువంటి వారికి. ఈ రాశికి ముఖ్యంగా అధిపతి అంగారకుడు. కనుక ఈ మేషరాశి జాతకులకు గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ, జన్మ సమయంలో గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, గోచార రీత్యా గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ, కొన్ని సహజమైనటువంటి లక్షణాల మూలకంగా మేషరాశి జాతకులకు కొంత స్వభావం అనేటువంటిది ఏర్పడుతుంది. తదనుగుణంగా అంగారకుడు అంటే కుజగ్రహము మేషరాశికి అధిపతి కనుక ఈ మేషరాశి జాతకులకు సూర్యుడు, గురువు ఈ రెండు గ్రహాల యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది ఈ రాశి పైన. తద్వారా వీళ్లకు సహజంగా కొన్ని లక్షణాలు వస్తాయి. ఏంటంటే ఆలోచించేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది, ఆధ్యాత్మికత ఉంటుంది, చదువుపై ఎక్కువగా మనస్సు నిలిపేటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా చంద్రుడు కూడాను మిత్రగ్రహము ఈ రాశ్యాధిపతికి కాబట్టి తొందరగా ఆ విషయాన్ని గురించి ఎవరైనా ఏదైనా అన్నట్టయితే అదే విషయాన్ని పదే పదే ఆలోచించేటువంటి మనస్తత్వం కూడాను ఈ మేషరాశి వారికి ఉంటుంది. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా బుధుడు శత్రుగ్రహం కాబట్టి సాధారణంగా మేషరాశిలో పుట్టినటువంటి వాళ్లకు వ్యాపారం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండదు. ఉద్యోగం చేయడము, తన మనస్సును, తన ఆలోచనను, బుద్ధిని ఉపయోగించి
సంపాదించేటువంటి మనస్తత్వము, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ మేషరాశి జాతకులకు సింహరాశి వారు, కర్కాటక రాశి వారు, ధనుస్సు రాశి వారు, మీనరాశిలో జన్మించినటువంటి వాళ్లతో సఖ్యత ఎక్కువగా ఉంటుంది. మేషరాశి జాతకులకు కన్యారాశిలో జన్మించినటువంటి వాళ్లకు, కన్యారాశిలో జన్మించినటువంటి వారితో, మిథున రాశిలో జన్మించినటువంటి వారితో కొంత శత్రుత్వం ఉంటుంది, అంతర్గతంగా శత్రుత్వం ఉంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వారితో, మకర కుంభరాశిలో జన్మించినటువంటి వారితో, తులారాశిలో జన్మించినటువంటి వారితో సమత్వం ఉంటుంది. అంటే ఈ రాశులలో జన్మించినటువంటి వారితో అన్యోన్యత, శత్రుత్వము, సమత్వము, కలిసి ఉండడము అనేటువంటిది మేషరాశిలో జన్మించినటువంటి వారికి సహజంగా వచ్చేటువంటి లక్షణాలు. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని రాశ్యాధిపతి మూలకంగా, పంచమ భాగ్య దశమాధిపతుల మూలకంగా కొంత సహజమైనటువంటి లక్షణాలు వస్తుంటాయి. ఏంటంటే, సామాన్య స్వభావాన్ని మనం చూసినట్టయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ధైర్యవంతులు, ధైర్యంగా పనులను ఎదుర్కొంటారు. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆ సమస్యలను ఎదుర్కొనేటువంటి ఒక మనస్తత్వం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ప్రారంభించినటువంటి పనులను ముఖ్యంగా ఉత్సాహంతో వీళ్ళు చేస్తారు. అది చాలా ఉత్తమమైనటువంటి లక్షణంగా మనం పరిగణిస్తాం. ఏ పని ప్రారంభించినప్పటికీ ఇంట్రెస్ట్తో, ఉత్సాహంతో ఆ పనిని చేస్తారు. తర్వాత ప్రతి పని లోపల కూడాను ముందు నిలబడి ఆ పనిని పూర్తి చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళుగా కూడాను ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మేషరాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. అంటే వీళ్ళు రాజకీయంలో రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఇది రాశిపరంగా ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి, వీటన్నిటినీ కూడాను క్రోడీకరించి చూసినట్టయితే ఇంకా ముఖ్యంగా ఇదమిద్దంగా ఈ లక్షణం ఉంటుంది అని మనం చెప్పడానికి వీలవుతుంది. కానీ సామాన్య స్వభావరీత్యా చూసినట్టయితే రాజకీయ లక్షణాలు, నాయకత్వ లక్షణాలు, నలుగురిని పోగు చేసి ఒక విషయంపై పోట్లాడేటువంటి మనస్తత్వము, ఇలాంటివి ఈ మేషరాశి జాతకులకు చాలా ఉంటాయి. తర్వాత కొత్త విషయాలు మొదలుపెట్టేటప్పుడు ముందుండి వాటిని ప్రారంభిస్తారు. అంటే లీడ్ తీసుకుంటారన్నమాట ఏదైనా కార్యక్రమము, పని చేసే ముందు. తర్వాత ముఖ్యంగా ఈ మేషరాశి వారికి అన్యాయాన్ని సహించకపోవడం అనేటువంటిది ఒక లక్షణం ఉంటుంది. అంటే న్యాయ ప్రవర్తనతో ఉంటారు వీళ్ళు, అన్యాయాన్ని సహించరు. తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవచ్చునుగాక. అయినప్పటికీ మేషరాశి పరంగా మనం ఆలోచించినట్టయితే అన్యాయాన్ని సహించరు. తర్వాత స్పష్టంగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉంటుంది. అంటే మనసులో ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించేటువంటి స్వభావం కూడాను ఈ మేషరాశి వాళ్లకు సామాన్యంగా ఉంటుంది. అయితే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలమైనటువంటి లక్షణాలు, ఇవి స్వభావరీత్యా వచ్చేటువంటి లక్షణాలు. అనుకూలంగా ఏమేమి ఫ్యాక్టర్స్ వీళ్లకు మేషరాశి జాతకులకు ఉంటాయి అనే విషయాన్ని చూసినట్టయితే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది. నేను ఈ పనిని చేయగలుగుతాను, సాధిస్తాను, సాధించేంత వరకు నిరంతరం దీన్ని కృషి చేస్తూనే ఉంటాను అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం వీరికి బాగా ఉంటుంది. ధైర్యంతో ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ ధైర్యంతో ఎదుర్కొనేటువంటి లక్షణం ఉంటుంది. ఇది అనుకూలమైనటువంటి లక్షణం. మనిషికి ఎదుర్కొనే స్వభావం ఉంది అనుకోండి, వాళ్ళు ఏదైనా కూడాను సాధిస్తారు. ఆత్మవిశ్వాసము ఉండడం మూలకంగా కూడాను వాళ్ళు జీవితంలో సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. అలాంటి లక్షణాలు,
అనుకూలమైనటువంటి లక్షణాలు మేషరాశి జాతకులకు ఉన్నాయి. అంతేకాకుండా తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి మనస్తత్వం కూడాను ఉంటుంది. అంటే పోస్ట్పోన్మెంట్ నేచర్ అనేది ఉండదు మేషరాశి జాతకులకు. పని ఇవాళ చేయాలి అని అంటే ఇవాళ చేసేస్తారు, రేపు చేయాలి అనుకున్న పనిని రేపు చేస్తారు. ఈరోజు 10 గంటలకు ఏదైనా పని ప్రారంభం చేయాలి అనుకుంటే ఆ 10 గంటలకు తప్పకుండా చేస్తారు. 2-3 నిమిషాలు ముందే దానిపైన మనస్సు నిలిపి తక్షణం నిర్ణయం తీసుకునేటువంటి మనస్తత్వం ఈ మేషరాశి జాతకులకు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రతిబంధకాలను, సమస్యలను, ఆటుపోట్లను ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలతో ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. శక్తి పుష్కలంగా ఉంటుంది. అంటే శారీరక శక్తి, మానసిక శక్తి, తర్వాత బుద్ధి, వివేచన, ఆలోచించేటువంటి మనస్తత్వము, ఇవన్నీ కూడాను పుష్కలంగా ఉండడం మూలకంగా చాలా విషయాలలో నిగూఢమైనటువంటి ఒక ఆలోచన విధానము వీరు వ్యక్తపరుస్తారు, వీరికి ఉంటుంది. ముఖ్యంగా పోటీ ధోరణి ఉంటుంది వీళ్ళ లోపల. అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది మేషరాశి వారికి ఎక్కువగా ఉంటుంది. నలుగురిలో ఉన్నప్పుడు నలుగురిలో నేను ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో పోటీతో ఉండేటువంటి లక్షణాలు బాగా ఉంటాయి. నాయకత్వ లక్షణాలు ఉంటాయి. తర్వాత ఇతరులను ప్రోత్సహించడము, ప్రేరేపించడము, వాళ్లను ముందుకు జరిపి వాళ్ళు పైకి రావడానికి ఉపయోగపడేటువంటి ఒక మానసిక స్థితిని ఏర్పాటు చేయడం అనేటువంటిది కూడాను మేషరాశిలో జన్మించినటువంటి వారికి బాగా ఉంటుంది. ఇవి సానుకూలమైనటువంటి లక్షణాలు. ఇవన్నీ కూడాను పాజిటివ్గా ఉండేటువంటి లక్షణాలు మేషరాశి జాతకులకు. ఇక ముఖ్యంగా కొన్ని నెగిటివ్ లక్షణాలు కూడాను ఉన్నాయి. మేషరాశిలో జన్మించినటువంటి వారికి కొన్ని నెగిటివ్ లక్షణాలు ఏంటంటే, దాన్ని నెగిటివ్ అని కాకుండా ఒక ప్రతికూలమైనటువంటి లక్షణాలు. ప్రతి మనిషికి కూడాను కొన్ని పాజిటివ్ లక్షణాలు ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి, కొన్ని సామాన్యంగా ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మనము ఏదైతే ప్రతికూలమైనటువంటి లక్షణాలు మేషరాశికి స్వభావంగా సహజంగా ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయో వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి చూసినట్టయితే మనం జీవితంలో బాగా సెటిల్ కావడానికి ఉపయోగపడుతుంది. ప్రతికూల లక్షణాలు ఏంటంటే ఆవేశం ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి విషయంను తొందరగా రియాక్ట్ అయ్యేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇది అంగారకుడు రాస్యాధిపతి కావడం మూలకంగా ఈ ఆవేశంతో ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. కొంత కోపం ఉంటుంది, అసహనం అనేటువంటిది కూడాను ఉంటుంది. తర్వాత తీక్ష్ణంగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. ఇది పాజిటివ్గా మనం తీసుకోవచ్చు, ఈ లక్షణాన్ని నెగిటివ్గాను కూడా తీసుకోవచ్చును. తీక్ష్ణంగా ఆలోచించేటువంటి మనస్తత్వము అనంటే ప్రతి పనిని కూడాను, ప్రతి విషయాన్ని కూడాను లోతుగా వెళ్ళి ఆలోచించేటువంటి మనస్తత్వం, తీక్ష్ణంగా ఆలోచించేటువంటి మనస్తత్వం. కొన్ని విషయాలలో ఇది పాజిటివ్గా పనిచేస్తుంది, కొన్ని విషయాలలో నెగిటివ్గా పనిచేస్తుంది. అంటే కొన్ని పనులను మనం ఓవర్లుక్ చేయడం మూలకంగానే మనము దాన్ని సాధించేటువంటి మనస్తత్వము మనకు ఏర్పడుతుంది. ఇక తొందరగా కోపం వచ్చేటువంటి స్వభావం కూడాను ఉంటుంది మేషరాశి జాతకులకు. అయినప్పటికీ తొందరగా కోపం వస్తే తొందరగా చల్లారిపోతుంది. అది కూడాను ఒక మంచి లక్షణమే. కానీ తొందరగా కోపం వచ్చేటువంటి ఒక స్వభావం మట్టుకు ఉంటుంది. కొన్నిసార్లు తొందరపడి ఆవేశంతో చేయడం మూలకంగా తర్వాత బాధపడేటువంటి లక్షణాలు కూడాను ఉంటాయి ఈ మేషరాశి జాతకులకు. ముఖ్యమైనటువంటిది ఏంటంటే విశ్రాంతి లేకుండా పని చేసేటువంటి మనస్తత్వం బాగా ఉంటుంది ఈ మేషరాశి జాతకులకు. ఇవి స్వభావరీత్యా వచ్చేటువంటి లక్షణాలు, సానుకూలమైనటువంటి లక్షణాలు, ప్రతికూలమైనటువంటి లక్షణాలు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఇలా ఉన్నాయి. అయితే ముఖ్యంగా కొంత అహంభావంతో కూడాను ఉండేటువంటి లక్షణాలు ఉంటాయి. అంటే అహంకారము కూడాను ఉంటుంది. అంటే తీక్ష్ణంగా ఆలోచించే మనస్తత్వం ఉంటుంది. బుద్ధి, వివేచన, కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నీ కూడాను ఉంటాయి. కాబట్టి సహజంగా కొంత అహంకార లక్షణాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే వీళ్ళ లోపల ఈ మేషరాశి జాతకులకు
మిగతా వాళ్ళతో ఎలాంటి సంబంధాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, ప్రేమ విషయంలో చాలా సూటిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు, భాగస్వామితో అనుకూలంగా ఉంటారు, వైవాహిక జీవితము చాలా సాఫీగా జరుగుతుంది. అన్లెస్ పుట్టినప్పుడు జాతకంలో చాలా దోషాలు ఉన్నట్టయితే అది ఈ ప్రభావం వేరుగా ఉంటుంది. కానీ సహజంగా మట్టుకు వీళ్ళ యొక్క భాగస్వామితో ఆనందంగానే ఉంటారు, సంతృప్తిగానే ఉంటారు, స్వేచ్ఛకు హాని కలగకుండా చూసుకుంటూ ఉంటారు, అందరితో కూడాను ఉత్సాహంగా స్నేహపూర్వకంగా మెదులుతూ ఉంటారు. ఇలాంటి లక్షణాలు మిగతా వాళ్లతో అందరితో కూడాను మేషరాశి జాతకులు ఏర్పరచుకుంటారు. ఇక ముఖ్యంగా మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ వృత్తులు అనుకూలిస్తాయి, ఎటువైపు వెళితే వాళ్ళు పైకి వచ్చేటువంటి లక్షణాలు, అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ సాహసంతో చేసేటువంటి పనులతో రిలేటెడ్ అయి ఉన్నటువంటి ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎన్నుకున్నట్టయితే వీళ్ళు ఇంకా పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకి అలాంటివి మనము పోలీసు రంగంలో, ఇంజనీరింగ్ రంగంలో, తర్వాత స్పోర్ట్స్ లోపల, బిజినెస్ లోపల, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నికల్ వైపున కూడాను వీళ్ళు బాగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి. అడ్వకేట్స్గా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి, రాజకీయంగా రాణించే అవకాశాలు బాగా ఉంటాయి. ఇవన్నీ కూడాను ఈ మేషరాశి జాతకులకు అనుకూలమైనటువంటి వృత్తులు. ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచించినట్టయితే మేషరాశి అధిపతి అంగారకుడు కనుక వీళ్ళు గ్రహస్థితి బాగలేనప్పుడు, లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పనుల లోపల ఏవైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు, అనర్థాలు జరిగినప్పుడు, ఆలస్యం ఏర్పడినప్పుడు వీరు చేయవలసినటువంటి పరిహారాలు, పూజలు, వీటి గురించి మనం ఆలోచించినట్టయితే అంగారకుడికి సంబంధించినటువంటి పరిహారాలు, సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు, గురువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్టయితే వీళ్లకు చాలా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, శివార్చన చేయడము, శివుడికి నిత్యము అభిషేకం చేయడము, లేదా ప్రతి సోమవారం గుడికి వెళ్ళి అభిషేకం చేయడము, లేదా ప్రతి మాస శివరాత్రి రోజున అభిషేకం చేయడము, ఏకాదశి రోజున చేయడము, ఇలా పర్వకాలాల లోపల శివార్చన చేయడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం మూలకంగా వీళ్లకు బాగా కలిసి వస్తుంది. కనుక ఓవరాల్గా మేషరాశి వారికి ఆదివారము ఘాతవారం అవుతుంది. అంటే ఆదివారం పూట ఒకవేళ పని చేయాలి అని అనుకున్నట్టయితే భోజనం చేసిన తర్వాత పనులు ప్రారంభించడము మంచిది. మిగతా వారాలు సాధారణంగా ఈ మేషరాశి వారికి సోమవారము, గురువారము, తర్వాత శుక్రవారము, శనివారము ఇవి బాగా కలిసి వస్తాయి. ఒక ఆదివారము, బుధవారము ఈ 2 వారాల లోపల మీరు భోజనానంతరము పనులు ప్రారంభించుకున్నట్టయితే సక్సెస్ రేట్ బాగా ఉంటుంది. ఈ విధంగా మేషరాశి జాతకులకు ఉండేటువంటి జనరల్ లక్షణాలు, అంటే సహజమైనటువంటి లక్షణాలను మీకు విశ్లేషించి చెప్పాను. పూర్తిగా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తెలుసుకోవడానికి, లక్షణాలు తెలుసుకోవడానికి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, టైము, పుట్టిన స్థలము, వీటి మూలకంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఇంకా మనము లోతైన విశ్లేషణలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.